వినుటకు చెవి గలవాడు వినుగాక అని చెప్పి, దాని అర్థం ఏంటి? మీరందరూ నా నోటి మాటలు విన్నారు, కానీ వినే చెవి, గ్రహించే మనస్సు, తెరవబడిన హృదయం మీకుండాలి అని చెప్పి ఆ రీతిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మ పలకరింపు, ఆత్మ స్వరం, అది నీలో ఉన్న ఆత్మకే తెలుస్తుంది. నీ ఆత్మ మూయబడి, నీ ఆత్మ బలహీనపడి, నీ ఆత్మ చచ్చుబడి, శరీరం నీలో వృద్ధి చెందుతూ ఆ రీతిగా డెవలప్ అవుతూ ఉంటే, శిథిలాల కింద పడిన ఒక శవం ఏ రీతిగా బ్రతకాలని ఆ రీతిగా ప్రయత్నిస్తూ తహతహలాడుతుందో, అలా నీ ఆత్మీయ జీవితం చతికిలబడుతుంది. అలా కాకుండా ఆత్మ వైపు నీవు పయనించాలి. ప్రభువుని గురించి రాయబడిన మాట, ఆత్మ బలముతో గలిలయకు వచ్చాడంట. దేవుని వాక్యంలో శిష్యులతో మాట్లాడుతూ ప్రభు ఒక మాట వినిపించాడు. అదేమిటంటే, మరి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఈ దినాలలో శరీరం అన్నిటికీ సిద్ధంగా ఉంటుంది. ఉద్రేకం, తొందర, కోపం, ద్వేషం, అసూయ, గొడవలు, కొట్లాటలు, మగతలు, మత్సరాలు, నువ్వెంత నేనెంత, పోటీ అన్నట్లుగా దేవుని బిడ్డలారా, ఈ శరీరం, దేహం, దేహ వాంఛలు ఇవన్నీ కూడా పొడచూపి అలా పైకి లేస్తున్నాయి. ఆత్మ ఎక్కడ? దేవుని బిడ్డలారా, ఆత్మస్వరం ఎక్కడ? నీ ఆత్మ బలముతో ఉండాలి. ఆత్మస్వరాన్ని నీవు వినాలి. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మన శక్తి, మన బలం ఈ దేహములో ఉన్నటువంటి భావోద్రేకాలు, మానుషేచ్ఛలు, దేహ వాంఛలు, దేహములో నుండి మొలకెత్తే ప్రతిదీ కూడా అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, ఆటంకంగా ఉంటుంది. మెల్లనైన దేవుని ఆత్మస్వరం, పావుర స్వరాన్ని మనము విని దానికి లోబడి ఆ ప్రకారంగా మనము జీవించినప్పుడు మన ఆత్మ విరబూస్తుంది, అది ఫలిస్తుంది. దేవుని వైపు మనం పయనిస్తాం. హల్లెలూయా. ఇంతకీ ఆ ఆత్మ సంగతి ఏంటి? ఆత్మస్వరం చెప్పే మాట ఏమిటి? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని ప్రభు చెప్తున్న ఆ మాట ఏమిటి అని ఆలోచిస్తే, దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడింది, మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి, అయినను నీ మీద నేను ఒక తప్పు మోపాలి అని చెప్తూ అక్కడ ఒక మాట, మొదట నీకున్న ప్రేమను నీవు విడిచిపెట్టావు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ, యేసయ్య మీద నీకున్న ప్రేమ, దేవుని వాక్యాన్ని తెరచి చూస్తే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవానే నీవు ప్రేమించాలి. సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నానని పౌలు గారు రాస్తున్నాడు. గనుక దేవుని ప్రేమ నీలో ఉండాలి. ఆ ప్రేమకు అడ్డుగా ఈ లోక సంబంధమైన ఏ ప్రేమ వచ్చి అలా నీలో జొరబడిన దేవుని ప్రేమ ఆరిపోతుంది. ఒక్కసారి ఆలోచించు. ప్రేమతో పలకరించే దేవుని స్వరం, ఆత్మస్వరం, మొదట దేవుని మీద నీకున్న ప్రేమను మరలా వెలిగించే దిశగా ఒక ప్రయత్నపు స్వరం నీకు వినపడుతుంది. ఆలోచించు. రెండవది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థితిలో నుండి లేచి ఆ మొదటి క్రియలు చేయి. మొదటి క్రియలు రక్షణ పొందిన ప్రారంభ దినాలలో, మారు మనసు పొందినటువంటి ప్రారంభ దినాలలో, బాప్తిసం పొందిన ప్రారంభ దినాలలో, దేవుని సంఘం, సేవ, పరిచర్య, దైవ సేవకులతో నీకున్నటువంటి సంబంధ బాంధవ్యపు తొలి దినాలు, అనుభవాలు, అప్పుడు నీ జీవితం ఎలా ఉందో. లోకములో పడిపోయావా? తుచ్చమైనటువంటి అభిలాషలలో చిక్కుకున్నావా? మొదటి ప్రేమను కోల్పోయావా? పడిన స్థితిలో నుండి నీవు మరలా లేచి నిలిచి గ్రహింపు జ్ఞానముతో దేవుని స్వరాన్ని, ఆత్మస్వరాన్ని విని ఆ మొదటి క్రియలు, మొదటి ప్రేమ, మొదటి విశ్వాసం, ఆ మొదటి అనుభవంలోనికి నీవు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు.
నూతనంగా నిన్ను పురికొల్పుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, సరిచేస్తున్నాడు, దిద్దుతున్నాడు. లెమ్ము రమ్ము అని ఆ రీతిగా ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆత్మస్వరానికి విని విధేయత చూపి నీ హృదయాన్ని ఒక్కసారి తెరచి సరిచేసుకొని ప్రభు కృపలో నీ దీపం వెలగాలని దైవ సేవకునిగా నేను కోరుకుంటున్నాను. కృప కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఈ మాటలు ఊటలు వ్యర్థముగా పోకుండా వింటున్న మా ప్రియులందరి హృదయాలలో నాటుబడి వారి ఆత్మ దీపం ఇంకా ఇంకా వెలిగించబడుతూ వారు నడుములు కట్టుకొని మొదటి ప్రేమతో మొదటి క్రియలు చేస్తూ పడిన స్థితిలో నుండి అయ్యా వారిని లేపి నిలిపి సరిగా నడిపించి అద్దరికి చేర్చి మీ నిత్య సంకల్పం వారి పట్ల నెరవేర్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.